Hi guys, what's up? Good morning. Welcome back to Jivit Vlogs. Welcome back to one more Q&A guys. సో మన ఛానల్లో Q&A వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ పర్సనల్ రిలేటెడ్ Q&A ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు దాన్ని. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే అది చూడండి, ఎందుకంటే దిస్ వీడియో ఈజ్ నాట్ రిలేటెడ్ టు పర్సనల్ థింగ్స్. ఇది మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసుంటారు కదా. దిస్ వీడియో ఈజ్ రిలేటెడ్ టు అవర్ యూరోప్ ట్రిప్. సో మొత్తం బడ్జెట్ అవ్వచ్చు, లేదంటే మేము ఎలా ప్లాన్ చేసాం అవ్వచ్చు, మీకున్న కొన్ని క్వశ్చన్స్ అవన్నీ నేను మొత్తం ఏదైనా మర్చిపోతానేమో అని చెప్పేసి లిస్ట్ డౌన్ చేసుకున్నా. పొద్దున్న నుండి అట్లీస్ట్ ఒక 45 minutes పట్టింది అనుకుంటా నాకు. నేను ముందే క్వశ్చన్స్ అన్ని చూసాను, నాకు తెలుసు మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ బడ్జెట్కి రిలేటెడ్ ఎంత అయింది, ఒక్కొక్క ప్లేస్లో ఎంత అయింది, ఫ్లైట్స్కి ఎంత అయింది అనే దాని గురించి ఉన్నాయని చెప్పేసి నేను మొత్తం అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని ఓపెన్ చేసి ఎప్పుడో 3 months బ్యాక్ నుండి వీసా ప్రాసెస్కి ఎంత అయింది, ఫ్లైట్స్కి ఎంత అయింది, హోటల్స్కి ఎంత అయింది, సో ఇవన్నీ చూసుకున్నాను అనమాట. ప్రతి ఒక్కటి లిస్ట్ డౌన్ కూడా చేసుకున్నా, ఏది మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేసి. సో చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం మర్చిపోయి ఉంటాను, సో వాటిని ఇంక్లూడ్ చేయలేదన్నమాట ఇందులో. నాకు ఎంతవరకు అయితే ఇంపార్టెంట్ అనిపించిందో, మెయిన్ అనిపించిందో వాటి అన్ని లిస్ట్ డౌన్ చేశాను. సో అన్ని క్వశ్చన్స్ నేను క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయ్యింటే మీరు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీలున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఇంకొక వీడియో చేయను, వ్లాగ్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తా, లేదంటే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా, ఓకేనా. ఆల్సో అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ వచ్చేసరికి, అవుట్ఫిట్ నేను వెరో మోడల్లో తీసుకున్నాను, అండ్ జ్యువెలరీ నేను యూరోప్లో కూడా మోస్ట్లీ యూజ్ చేసింది ఎలీట్ జ్యువెలర్స్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. నాకు ఈరోజు వేసుకున్న ఈ హార్ట్ ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, ఈ ఫ్లోరల్ది చైన్ నాకు చాలా చాలా ఇష్టం. సింగపూర్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకున్నాను. అండ్ దిస్ బ్రేస్లెట్, దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ రియలీ నైస్. అంటే ఇట్లా డబల్ లేయర్ వచ్చి చైన్ మోడల్లో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్లా స్టాకబుల్ బ్రేస్లెట్ కూడా నేను వాళ్ళ దాంట్లోనే తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ కొలాబ్ ఆర్ నథింగ్ గైస్, జస్ట్ జ్యువెలరీ డీటెయిల్స్ ఇస్తున్నాను సో దట్ మీకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కొనచ్చు. సో ఇదొక బ్రేస్లెట్, అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఫ్యూ మోర్. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్, వాచ్తో పాటు వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి అన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని ఉంటా. అండ్ మోస్ట్లీ ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, ఇవన్నీ యాంటీ టార్నిష్ వాటర్ ప్రూఫ్ జ్యువెలరీ అనమాట, ఏం అవ్వదు. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్, ఐ వుడ్ హైలీ రికమెండ్. అండ్ ఇది నేను మొన్న యానివర్సరీ రోజు వేసుకుంటే గోల్డా అని అడిగారు, సేమ్ అలాగే ఉంటుంది. సో బట్ ఇదనమాట వీళ్ళ పేజ్లో తీసుకున్నా. ఒక సైడ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి వైట్. సో మనం మల్టీవేలో యూజ్ చేసుకోవచ్చు ఈ చైన్. సో ఎన్ని ఇయర్స్ అయినా ఏం కావు. నేనైతే కొన్ని 2-3 years నుండి వాడుతున్న జ్యువెలరీ కూడా ఉందన్నమాట. డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. సో యా, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము ట్రిప్కి ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ మేము అనుకునేది వచ్చేసి నేను దర్శన్ ప్యారిస్కి వెళ్దాము అనుకున్నాం అనమాట. ప్యారిస్ స్విట్జర్లాండ్ కవర్ చేద్దాం అనుకున్నాము. అండ్ అజిత్ కూడా మాతో పాటు జాయిన్ అయ్యింది మీకు తెలుసు. కానీ అజిత్కి డ్రీమ్ డెస్టినేషన్ వచ్చేసి ఇటలీ అనమాట. ఇటలీ తనకు చాలా చాలా ఇష్టము. సో మా ఇద్దరిది, దర్శన్ది నాది ప్యారిస్ స్విట్జర్లాండ్ ఇష్టం అయితే అజిత్కి ఇటలీ ఇష్టం కాబట్టి ముగ్గురికి ఏది ఎవరికి ఫేవరెట్ అవన్నీ కంబైన్ చేసామన్నమాట. సో అలా ప్యారిస్, స్విట్జర్లాండ్, ఇటలీ ఈ 3 places కవర్ చేయడంతో మాకు చాలా లాంగ్ ట్రిప్ అయిపోయింది అనమాట. టు బీ ప్రిసైజ్డ్ మాది విత్ జర్నీ అంతా కలుపుకొని 29 ఆల్మోస్ట్ ఒక 1 month పట్టింది అనమాట మాకు మొత్తం ట్రావెల్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడానికి. సో మేము వీసా ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా 3 months ముందర నుండి స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మీకు తెలుసు కదా, సో మనకు వీసా రిజెక్షన్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ముందు నుండే ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఇంకా చాలామంది 6 months ముందు, 1 year ముందు చేసుకుంటారు. కాకపోతే మేము 3 months ముందు నుండి చేసుకున్నాం అనమాట. సో వీసా ప్రాసెస్కి ఏమవుతుందంటే, మీకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే, అంటే బిజినెస్ కానీ లేదంటే మీ ఓన్గా మీరు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూట్యూబర్, దాంతోపాటు వీ రన్ బిజినెస్, మేము ముగ్గురం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. సో అలా అయితే ఏమవుతుందంటే మీకు సపరేట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తాయి. లేదు మీకు 9 to 5 జాబ్ ఉంది, ఒక ప్రాపర్ జాబ్ ఉంది అనుకుంటే అక్కడ దగ్గర నుండి మీకు ఎన్ఓసి సర్టిఫికేట్ అవ్వచ్చు, ఇట్లా డాక్యుమెంట్స్ వేరే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఏమేమి ఏంటి అని చెప్పేసి సపరేట్ వీడియోస్లో చాలా మంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో డాక్యుమెంట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మేము మా జిఎస్టీ దగ్గర నుండి 3 years ఐటీ రిటర్న్స్ ప్రతి ఒక్కటి సబ్మిట్ చేసామన్నమాట. అండ్ మినిమం బ్యాలెన్స్, అంటే మినిమం బ్యాలెన్స్
ఇన్ ద సెన్స్ మన అకౌంట్లో ఇంత డబ్బులని ఉండాలన్నమాట వాళ్ళకి మనం డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేసేటప్పుడు. అట్లీస్ట్ ఒక్కొక్కరి దాంట్లో ఒక 3 to 4 lakhs ఉంటే చాలా బెటర్. అండ్ ఆ 3 to 4 lakhs కూడా మనం ఏదో 1 week ముందు వేసేయడం అలా కాకుండా అట్లీస్ట్ ఒక 1 month నుండి స్టేబుల్గా 3 to 4 lakhs ఉంటే వాళ్ళకి అది సెక్యూరిటీ పర్పస్ అనమాట. అంటే మనం వెళ్ళి రిటర్న్ రావడానికి మనం సస్టైన్ అవుతాము వాళ్ళ కంట్రీలో అని చూపించుకోవడానికి మన అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ అనేది మ్యాండేటరీ ఉండాలి. ఇప్పుడు వీసా ప్రాసెస్ అంతా మేమే ఓన్గా చేసుకున్నాము అంటే లేదు, మేము ఏజెన్సీ త్రూ వెళ్ళామన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో నాట్ స్పాన్సర్డ్. ఈ వీడియోలో నేను చెప్తున్నది ఏది ఎవరి కంపెనీ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా నేను సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎక్కడ బుక్ చేసుకున్నాను, ఇది ఏది స్పాన్సర్డ్ కాదు. నో ఎయిర్బిఎన్బి నథింగ్. ఇదంతా మేము ఓన్గా మా డబ్బులు పెట్టి మేము ఇచ్చింది, మాకు నచ్చింది మాత్రమే చెప్తున్నాను. సో మేము వెళ్ళింది వీసా వచ్చేసి రాప్టర్ వీసా అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది. నేను చూసి సెలెక్ట్ చేశాను. చాలా బాగుంది. మేము సింగపూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళే మాకు వీసా చేసి ఇచ్చారు, అండ్ దుబాయ్కి వెళ్ళినప్పుడు చేసి ఇచ్చారు. అండ్ ఇప్పుడు షెంగెన్ వీసా, మనకు షెంగెన్ వీసా కిందకి వస్తాయన్నమాట ఇవన్నీ ప్లేసెస్. సో షెంగెన్ వీసా కూడా వాళ్ళే అప్లై చేశారు. మాకు షెంగెన్ వీసా అప్రూవల్ వచ్చేసి 3 monthsకి ఉందన్నమాట. అంటే మాకు జనవరి వరకు కూడా ఇంకా ఉంది, అది వ్యాలిడ్లోనే ఉంది. కొంతమందికి 6 months వస్తుంది, కొంతమందికి లక్కీ అయితే 1 year వచ్చేస్తుంది, కొంతమందికి ఓన్లీ 1 month కూడా రావచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్, అదంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో బేసిక్గా వీసా అండ్ విఎఫ్ఎస్ ఛార్జెస్ వచ్చేసి 12,000 అనమాట. సో వీసా ఛార్జెస్ విఎఫ్ఎస్ ఛార్జెస్ కలుపుకొని 12,000. ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటే ఏజెన్సీ వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అది మాకు తీసుకున్నదైతే అప్పుడు 6,000. మరి ఇప్పట్లో కాస్ట్ ఎంత ఉందో ఏమో నాకు తెలియదండి. మాకైతే ఒక్కొక్కరికి 6,000 తీసుకున్నారు. నేను దీంట్లో చెప్పే ప్రతి ఒక్కటి ఒక్కొక్కరికి పర్ పర్సన్ చెప్తున్నాను అనమాట. వీసా అండ్ విఎఫ్ఎస్ ఛార్జెస్ ఒక్కొక్కరికి 12,000 అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఒక్కొక్కరికి ఏజెన్సీ వాళ్ళు తీసుకునేది 6,000 అనమాట. ఎందుకంటే ట్రస్ట్ మీ, పేపర్ వర్క్ చాలా ఉంటుంది. మీ కవరింగ్ లెటర్ అవ్వచ్చు, లేదంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ప్రతి డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్ట్రెస్ అంతా మీరు తీసుకోకూడదు అనుకుంటే జస్ట్ గో విత్ ఏజెన్సీ. వాళ్ళు మీకోసం అన్నీ చేసి పెడతారనమాట ప్రతి ఒక్కటి. అండ్ ఇంకొకటి ఏంటంటే హోటల్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్ కూడా మీరు ముందే డాక్యుమెంట్స్లో ఇచ్చేయాలి వాళ్ళకి. సో ఇఫ్ ఇన్ కేస్ హోటల్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్ చేసేసుకుంటాము, 100% రీఫండ్ పెట్టేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా వీసా రిజెక్ట్ అయ్యింది అనుకోండి, మీకు ఆ డబ్బులన్నా వెనక్కి వస్తాయి కదా. లేదు ఆ రిస్కే అవసరం లేదు అనుకుంటే మనకి ఏజెన్సీ వాళ్ళే సజెస్ట్ చేస్తారనమాట. వాళ్ళు డమ్మీ ఫ్లైట్ టికెట్స్, డమ్మీ హోటల్ టికెట్స్ బుక్ చేయడానికి. సో దానికి ఒక్కొక్క దానికి పర్ పర్సన్ 500 తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డమ్మీ అనమాట. ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేయవు, జస్ట్ పని జరగడానికి, మనకు ఆ వీసా డాక్యుమెంట్స్లో సబ్మిట్ చేయడానికి ఒక పేపర్ ప్రూఫ్ అంతే, అది మనం బుక్ చేసుకున్నాము అని చెప్పేసి. కానీ మనవి ఏ హోటల్స్ ఏ ఫ్లైట్స్ యాక్చువల్గా బుక్ అయినవి అనమాట. అందుకే డమ్మీ ఫ్లైట్స్ డమ్మీ హోటల్స్ అంటాము. ఇప్పుడు ప్యారిస్లో ఒక రూమ్ బుక్ చేసినట్టు చూపించాలనుకుంటే 500. సో అట్లా ప్లేసెస్, ఇటలీ అట్లా ప్లేసెస్ని బట్టి 500 అట్లా అయితే ఉంటుందన్నమాట. మాకు ఒక్కొక్కరికి అప్రాక్సిమేట్గా అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ఒక 4,000 అట్లా అయి ఉంటుందన్నమాట. ప్లస్ ఫ్లైట్ ఛార్జెస్ త్రూ అండ్ ఫ్రో మొత్తం 1,000 అట్లా ఒక్కొక్కరికి 5,000 ఎక్స్ట్రా అవుతుందండి. డమ్మీ ఫ్లైట్ టికెట్స్, డమ్మీ హోటల్ టికెట్స్ చూపించుకోవాలనుకుంటే ప్లేసెస్ మీదే డిపెండ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ ప్యారిస్ అనుకున్నారు అనుకుంటే అక్కడ ఒకటే హోటల్ మీరు బుక్ చేసుకున్నట్టు చూపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కరికి 500 అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేసెస్ అనమాట. అండ్ దీంతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళు అలో చేయరు, మనం కూడా వెళ్ళలేము. ఇట్ డిపెండ్స్. సో మేము తీసుకునేది అయితే ఐ థింక్ ఫ్యూ డాలర్స్ది తీసుకున్నాం, నాకు గుర్తు కూడా లేదు, అది ఇంపార్టెంట్ వాళ్ళకి. ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే ఒక్కొక్కరికి 1,500 పడింది అనమాట మనకు. అంటే అక్కడ మనకి ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం అవ్వకూడదు, ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, హెల్త్ ఎమర్జెన్సీ, అక్కడికి వెళ్ళి మనం అన్ని లక్షలు వాళ్ళ యూరోస్లో ఖర్చు పెట్టాలంటే అవ్వని పని కదా. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుందంటే మనకి ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా అదంతా ప్రాపర్ దీంట్లో కవర్ అయి ఉంటుంది అనమాట. ఇన్ని యూరోస్ 10,000 euros అని ఇస్తారనమాట వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ కింద. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా అయితే మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట ఎవరికైనా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని అపాయింట్మెంట్ అన్ని పర్టికులర్ డేకి ఈ డేకి కావాలి అని బుక్ చేసుకుంటాము. సో మనం బిఎఫ్ఎస్కి వెళ్తాం కదా, అక్కడ ఎంబసీ వెళ్ళిన తర్వాత మన స్లాట్ ఏ టైంకి ఉందో ఆ టైంకి మనం ప్రాపర్గా వెళ్తే బెటర్. సో మాకైతే బెంగళూరులో ఇక్కడ జేపీ నగర్లో ఉన్నట్టుంది, మాకు గోపాలన్ మాల్ ఉంది కదా, సో అందులో ఉందన్నమాట మొత్తం అంతా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ క్యూస్ ఉంటాయి, లేదు ప్రీమియం లాంజ్ అంటే మీరు ప్రీమియం లాంజ్లోకి వెళ్ళొచ్చు అనమాట. మేము అదే సెలెక్ట్ చేసుకున్నాము. సో ప్రీమియం లాంజ్ పర్ పర్సన్ ఐ థింక్ అరౌండ్ 3,000. చాలా రోజులు అయింది కదా, నాకు నిజంగా గుర్తులేదు, ఇది ఒకటే గుర్తులేదు, మిగతా అన్నీ బాగా గుర్తున్నాయి. ఒక్కొక్కరికి 3,000. నార్మల్కి ప్రీమియం లాంజ్కి ఏంటి డిఫరెన్స్, ఏం సజెస్ట్ చేస్తాను అంటే, నార్మల్ ప్రతి ఒక్కటి మాన్యువల్గా మనం పేపర్స్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది కూడా సింపుల్, అదేం కష్టం అని చెప్పట్లేదు. వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ కూడా
సేమ్ టైం ఇక్కడ ప్రీమియం వాళ్ళకి ఎన్ని రోజుల్లో వస్తుందో అంటే అప్రూవ్ అవుతుందో అప్రూవ్ కాదో అక్కడ ప్రీమియం లాంజ్లో కూడా సేమ్ అనమాట. అంటే ప్రీమియం లాంజ్లో వెళ్ళిండే వాళ్ళకి గ్యారంటీగా వీసా వచ్చేస్తుంది అలా ఏం లేదు, జస్ట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది. ఇక్కడ ప్రీమియంలో వచ్చేసరికి ప్రతి ఒక్కటి మనకు కంఫర్టబుల్గా కూర్చోడానికి అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, కాఫీ టీ లేదంటే అసిస్టింగ్ అవ్వచ్చు, వాళ్ళు వచ్చి పిలవడము, వాళ్ళు ప్రతి డాక్యుమెంట్ క్రాస్ చెక్ చేయడము, ఇవన్నీ ఫెసిలిటీస్ బాగుంటాయి అనమాట. బేసిక్గా అంతే, ఇంకేం లేదు. ఫెసిలిటీస్ కోసం కావాలనుకుంటే మీరు ప్రీమియం లాంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి అరౌండ్ 3000 అట్లా పడుతుంది అనమాట. మేము కూడా దానికే వెళ్ళాము. ప్రీమియం లాంజ్ వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఐ థింక్ ఒక 2 days అటు ఇటుగా వస్తుందంట. అంటే 2 days ముందే వస్తుంది వీసా అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనే కవర్ అనేది నేను విన్నాను అనమాట. బట్ ఐఎమ్ నాట్ షూర్. మాకైతే వెళ్ళిన 5 to 6 days లోపల మాకు వచ్చేసింది అనమాట. సో ఒక గుడ్డి గుడితే ఏంటంటే మీకు వన్స్ మీ పాస్పోర్ట్ అన్ని సబ్మిట్ చేసింటాం అనమాట. మనం పాస్పోర్ట్లో స్టాంప్ ఉంటే ఒక లెటర్ ఉండదు అనమాట. లెటర్ కనపడిందంటే మీకు ఫస్ట్ మీ వీసా రిజెక్ట్ అయింది అని అర్థము. మాకు లెటర్ ఏం లేదు, స్టాంపింగ్ అంతా ప్రాపర్గా ఉందనమాట. ఇట్లా నీట్గా వచ్చింది, ఇంత మంత్ వ్యాలిడిటీ అని చెప్పేసి మనకు షెంగెన్ వీసా అయితే అప్రూవ్ అయిపోయింది. సో వన్స్ షెంగెన్ వీసా అప్రూవ్ అయిపోగానే సో అప్పుడేంటంటే కొన్ని వర్క్ ఎక్కువ ఉండింది అనమాట. అజిత్ కావచ్చు, కొన్ని డిస్టర్బెన్స్ ఉండింది ఒక 1 month. సో ఆ 1 month వరకు మేము టికెట్స్ బుక్ చేయలేదు అనమాట. వెళ్ళాలా వద్దా వెళ్ళకూడదా అనే కన్ఫ్యూజన్లో కూడా వెళ్ళిపోయాము వీసా వచ్చిన తర్వాత. బికాస్ ఆ 1 monthలో కొంచెం వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే పర్సనల్ అన్ని కలిపి వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాము. ఫైనలీ 1 month తర్వాత వీ డిసైడెడ్ ఓకే లెట్స్ గో. సో అప్పటికే మాకు ఇంకా ఎంత వెళ్ళడానికి 1.5 month ఉండింది. అండ్ 1.5 month ముందర ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే ప్రైజెస్ ఎంత ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ విషయము. సో ఫ్లైట్ టికెట్స్ మీ అందరికీ తెలుసు, మేము బిజినెస్ క్లాస్లో వెళ్ళాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ బిజినెస్ క్లాస్ అండ్ డెఫినెట్లీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ సో ఒక్కొక్కరికి ఫ్లైట్ టికెట్స్ కొంచెం ఎక్కువే పడ్డాయి. డు నాట్ జడ్జెస్, మీకు కావాలంటే ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. ట్రావెల్ అనేది మన చేతిలో ఉంటుంది, మనం ఎంత ఖర్చు పెడతాం ఎంత తక్కువ పెడతామని చెప్పేసి. అండ్ ఇంకొకటి అడిగింది ఏంటంటే మీరే మొత్తం ప్లానింగ్ చేసుకున్నారా అని చెప్పేసి. ఎస్ గైజ్, మొత్తం అంతా మేమే ప్లానింగ్ చేసుకున్నాం, మేమే ఎగ్జిక్యూట్ చేసుకున్నాం, మొత్తం బుకింగ్స్ అన్ని మేమే చేసుకున్నాం. ఓన్లీ వీసా మాత్రం ఆ ఏజెన్సీ వాళ్ళు చేసి ఇచ్చారు, మిగతాది అంతా మేమే చూసుకున్నాం అనమాట. సో ఫ్లైట్స్ వచ్చేసి ఫ్లైట్ చార్జెస్ ఒక్కొక్కరికి బిజినెస్ క్లాస్కి 2,12,000 పడింది అనమాట మాకు విత్ జిఎస్టీ. సో 2,12,000 బిజినెస్ క్లాస్ ఫ్లైట్ అప్ అండ్ డౌన్, మొత్తం అప్ అండ్ డౌన్కి. లేదు అవసరం లేదు నార్మల్ ఎకానమీ అనుకుంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ కాస్ట్ చూసాను, ఒక 4 months తర్వాతకి అరౌండ్ ఒక 50,000 లోపల వచ్చేస్తుంది అనమాట. మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హోటల్స్. సో హోటల్స్ మీకు తెలుసు మేము ఎక్కడెక్కడ స్టే అయ్యామని చెప్పేసి. బట్ ఏ రీక్యాప్, మేము హోటల్స్ వచ్చేసి ప్యారిస్లో, రోమ్లో, మిలాన్లో అండ్ స్విట్జర్లాండ్లో వచ్చేసి జ్యూరిక్ అనే ప్లేస్లో ఉన్నామన్నమాట, జ్యూరిక్ అనే సిటీలో. సో ఈ 4 ప్లేసెస్లో మేము ఎయిర్బిఎన్బి బుకింగ్స్ చేసుకున్నాం. సో హోటల్ మేము ఎందుకు ఎక్కడికైనా వెళ్తే ఎక్కువ చూస్ చేయము అంటే, హోటల్ ఒక రూమ్ ఇస్తాడు అంతే, మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి అవ్వచ్చు, లేదంటే ఏదైనా కావాలంటే అంత స్పేస్ ఉండదు. ఎయిర్బిఎన్బి మేము 3 people ఉన్నాం కదా, సో 3 peopleకి 2 BHK, సో 2 bedroom ఉన్న ఒక అపార్ట్మెంట్. ఎయిర్బిఎన్బి అంటే ఏంటంటే అదొక యాప్ అనమాట, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. సో మనం ఎక్కడెక్కడ నుండో కావాలంటే యాక్సెస్ చేసుకొని అపార్ట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట అందులో. సో మేము అలాగే చేసామన్నమాట. ప్యారిస్లో మాకు 6 days and 5 nights 6 days ఉన్నాం మనం ప్యారిస్లో. 1,47,000 పడింది అనమాట 5 daysకి మొత్తం కలిపి. ముగ్గురికి కలిపి 2 BHK, ప్రతి ఒక్కటి 2 bedroom 2 bathroom లివింగ్ రూమ్, చాలా పెద్ద స్పేషియస్ మంచిగా ఉన్నాయి. సో నేను బాగుండేటివి మాత్రమే ఎయిర్బిఎన్బి లింక్స్ కింద ఇచ్చుంటాను. నాకు ఏదైతే ఎక్కువ సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటానో అది నేను లింక్ ఇవ్వను అనమాట. మీరు ఒకవేళ ఎక్కడ వెళ్ళేటప్పుడు బుకింగ్స్ కావాలంటే ఆ ఎయిర్బిఎన్బిస్ చాలా బాగున్నాయి, ఎస్పెషలీ ఏరియా అనమాట. సో ఇది కొంతమంది కాస్ట్లీ అనిపించవచ్చు, ఎందుకు 5 daysకి అంత పెట్టారు 6 daysకి అంత పెట్టారు అనుకుంటే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆల్సో. మీరు సిటీ సెంటర్లో ఉండాలి, లేదంటే సైట్ సీయింగ్ ప్లేసెస్కి అన్ని మంచి యాక్సెసిబిలిటీ ఉండాలనుకుంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. లేదా అవుట్స్కర్ట్స్లో ఉన్నా కూడా పర్లేదు అంటే సేఫ్ ఏరియాస్ చూసుకొని ఉండండి. ఎందుకంటే ప్యారిస్లో, యూరోప్లో బేసిక్గా కొంచెం దొంగతనాలు అవి ఇవి ఎక్కువ కదా. సో మంచి ప్లేసెస్లో చూసుకొని ఉండండి. దూరంగా ఉండాలనుకుంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేసెస్లో ఉండండి, అప్పుడు మనకు బడ్జెట్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. సో మేము ఉండిండే ఎయిర్బిఎన్బి వచ్చేసి 1,47,000 పడింది 6 daysకి. సో ప్యారిస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. మేము నెక్స్ట్
ఇటలీకి వెళ్ళామన్నమాట. సో ఇటలీలో రోమ్కి వెళ్ళాము. సో రోమ్కి వెళ్ళినప్పుడు మేము ఫ్లైట్లో వెళ్ళామన్నమాట. సో మేము ఫ్రమ్ ప్యారిస్ నుండి రోమ్కి ఫ్లైట్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట, బిజినెస్ క్లాస్కి. పేరుకి మాత్రమే బిజినెస్ క్లాస్, పెద్ద ఏం బిజినెస్ క్లాస్ లాగా లేదు, చాలా నార్మల్గానే ఉన్నిందనమాట. సో జస్ట్ 3 hours జర్నీ అంతే. మాకు మెయిన్గా బిజినెస్ క్లాస్ బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, 3 hours కూడా అంతే, బ్యాగేజ్ అనమాట. మనం బిజినెస్ క్లాస్ కాకుండా నార్మల్ బుక్ చేసుకుంటే పర్ పర్సన్ ఐ థింక్ 16 to 20 kilos అంతే ఉంటుంది. మా బ్యాగ్లో ఒక్కొక్కటి 32 kilos ఉన్నాయి. సో బ్యాగేజ్ లిమిట్ కోసం మాత్రమే మేము అది బుక్ చేసుకున్నాము. అండ్ ఒక్కొక్కరికి ఆ చార్జెస్ అరౌండ్ 35,000 అయింది టికెట్కి, ఓన్లీ సింగిల్ దానికనమాట. ప్యారిస్ టు రోమ్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ ప్లస్ 35,000 అయింది మాకు. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రోమ్లో ఉన్నాం కదా మేము. రోమ్లో మేము 7 days ఉన్నాం అనమాట కంప్లీట్గా. యాక్చువల్లీ మాకు ప్లాన్ ఉండిండేది రోమ్లో 2 days ఉండాలి, వెనీస్లో ఉండాలి, దాని తర్వాత ఫ్లోరెన్స్లో ఒక 2-3 days ఉండాలి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. రూమ్స్ క్యాన్సిల్ చేసుకుని రోమ్లోనే మొత్తం 7 days ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఎందుకంటే వెనీస్ అప్పుడు వర్షాలు పడడం వల్ల కొంచెం ఎక్కువ వాటర్ అన్నీ వచ్చేసాయి అని ఇప్పుడు వెదర్ రిపోర్ట్ చూసుకొని మేము ప్లాన్స్లో ఫ్లెక్సిబిలిటీ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఓన్గానే వెళ్ళాం కాబట్టి మాకు నచ్చినట్టు మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో రోమ్లో వచ్చేసరికి మాకు 7 daysకి 1,60,000 పడింది. సో ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ, ట్యాక్సెస్, కొన్ని ఎయిర్బిఎన్బి వాళ్ళు ట్యాక్సెస్ ఏం వేయరనమాట. సో అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. 1,60,000 పడింది. మనం బయటికి వెళ్ళేటప్పుడు రూమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, బట్ రోమ్లో అయితే టోటలీ వర్త్ ఇట్. మన ఎయిర్బిఎన్బి హోస్ట్ అవ్వచ్చు, లేదంటే తన బిహేవియర్ అవ్వచ్చు, తన హోస్టింగ్ అవ్వచ్చు, చాలా 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 బాగుందనమాట. హాస్పిటాలిటీ వైజ్ అంతా తను చాలా బాగా చూసుకుంది. ఏమైనా కావాలన్నా తనే పర్సనల్గా వచ్చి తెచ్చిచ్చింది అనమాట మనకు. ఈ స్పూన్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా బెడ్షీట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మాకు చాలా మంచిగా అసిస్ట్ చేసింది. హైలీ రికమెండ్. ఇఫ్ ఇన్కేస్ రోమ్లో స్టే చేయాలనుకుంటే సెంటర్లో ఉంది. మనం ఎప్పుడైనా ఏదైనా బుక్ చేసుకునేటప్పుడు ఎయిర్బిఎన్బి చూసుకోవాల్సింది దగ్గరలో నియరెస్ట్ సూపర్ మార్కెట్ ఏముంది, లేదంటే మెట్రో స్టేషన్ ఏముంది, అవే కదా మనం మెయిన్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నేను చెప్తాను యూరోప్లో ఎలా కవర్ చేసామని చెప్పేసి. సో ఇవి దగ్గరగా ఉన్నాయని చూసుకోండి. వీలైతే హాస్పిటల్ ఎమర్జెన్సీస్ రావు, కానీ జస్ట్ ఇన్ కేస్ ఉంటే ప్లస్ అదే కూడా అవుతుంది కాబట్టి. సో మనం రోమ్లో 7 days ఉన్న తర్వాత దెన్ మనం మిలాన్కి వెళ్ళామన్నమాట. సో మిలాన్లో మనము 6 days 5 nights ఉన్నాము. అండ్ మిలాన్లో మనకు చార్జ్ చేసిందే ఎయిర్బిఎన్బి వచ్చేసి 1,30,000. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ స్టన్నింగ్. మీరు వీడియోస్ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది రూమ్ ఎలా ఉంది, ఎయిర్బిఎన్బి ఏంటి అని చెప్పేసి. చాలా పెద్దది. ప్రతి ఎయిర్బిఎన్బిలో వాషర్, డ్రయర్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. వాషింగ్ మిషన్, బికాస్ బట్టలు 30 daysకి 30 బట్టలు, ఒక్కొక్కరు నైట్ డ్రెస్సులు 30 అంటే తీసుకెళ్ళాం కదా. సో కొంచెం మల్టీవేర్ పర్పస్ ఉండే డ్రెస్సెస్ తీసుకెళ్ళి మేనేజ్ చేసేసాం అనమాట. సో వాషింగ్ చేసుకోవడము, లాండ్రీ అదంతా బాగుంది. ఫెసిలిటీస్ అన్ని మీరు చూసుకోవచ్చు, యాప్లోనే ఉంటాయి. సో అక్కడ 1,30,000 అయిందనమాట మనకు. సో ఇప్పుడు ఈ 3 places నేను చెప్తాను. మొత్తం అంతా మెట్రోనే అనమాట యాక్సెసిబిలిటీ. మేము ఎక్కువ తిరిగిండేది వచ్చేసి మెట్రోస్లోనే. ట్రామ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, మీరు ఎలా కావాలంటే అలా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ప్యారిస్లో మనకు నావిగో పాస్ అని ఒకటి వస్తుంది. సో ఆ నావిగో కార్డ్ ఏంటంటే మనకి ఇప్పుడు మెట్రో కార్డ్ తీసుకుంటాం కదా, సేమ్ అట్లనే ఉంటుంది. మనం కార్డ్ కొనాలి, రీఛార్జ్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఎక్కడ కావాలో ట్యాప్ చేయడము, తిరుగుతూ ఉండడం అనమాట. సో బేసిక్గా మెట్రోస్కి ఓవరాల్గా ఎంత అయిందంటే మాకు మొత్తం ట్రిప్లో అంతా మేము తిరిగిన మెట్రోస్కి ఎంత అయిందంటే ఒక్కొక్కరికి 30,000 వరకు అయిందనమాట. సో 30,000 to 35,000 అయింటుంది ఒక్కొక్కరికి. అంటే ప్యారిస్, రోమ్ అండ్ మిలాన్లో ఈ 3 ప్లేసెస్లే. నేను స్విట్జర్లాండ్ వేరే కత్తుంది, నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో 30,000 to 35,000 అవుతుంది అనమాట ప్రతిసారి మనము కొనాలి. అంటే మేము ప్యారిస్లో నావిగో కార్డ్ తీసుకున్నాము, రీఛార్జ్ చేసుకోవడము, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి. మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు బస్సులో వెళ్తామని అనుకుంటే సేమ్ నావిగోనే మనకు బస్సెస్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ రోమ్, మిలాన్లో వచ్చేసరికి మేము సపరేట్గా పాస్ లాగా ఏం తీసుకోలేదు, జస్ట్ ఇండివిజువల్ టికెట్స్. మేము ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అది చూసుకొని మేము వెళ్ళే వాళ్ళం. అండ్ రోమ్లో, మిలాన్లో మేము ఎక్కువ క్యాబ్ యూజ్ చేసినాము, ఎందుకో తెలియదు కానీ క్యాబ్ యూజ్ చేసినాం మేము. క్యాబ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. క్యాబ్కి ఒక్కొక్కరికి ఎంత అయింది నాకు పర్టికులర్గా ఒక్క నిమిషం చెప్తాను. మొత్తం అన్ని డేస్కి కలిపి ట్యాక్సీస్కి ప్రతిదీ, అంటే 4 places ప్యారిస్, రోమ్, మిలాన్, స్విట్జర్లాండ్తో కలుపుకొని. సో ట్యాక్సీస్కి అయితే మాకు మొత్తం అందరికీ 1,50,000 నుండి 1,80,000 వరకు అయింది. మొత్తం అన్ని రోజులకి కంపేర్ చేసుకొని అందరికి ఇక్కడ ముగ్గురిది మాట్లాడుతున్నాను అనమాట, ఒక్కరొకరికి కాదు. సో అందరికి మేము స్ప్లిట్ చేసుకున్నాం అనమాట, ఎవరెవరి బిల్స్ వాళ్ళనమాట. ఇంకా దర్శన్, నేను ఆబ్వియస్లీ హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి మేము అటు ఇటు
అయిపోతుంటుంది, పర్టికులర్గా ఏం చూసుకోం మేము. సో 1,50,000 to 1,80,000 అట్లా అవుతుంది అనమాట టాక్సీస్కి మేము స్పెండ్ చేసిండేది. అండ్ మెట్రోస్కి వచ్చేసి పర్ పర్సన్ 30,000 to 35,000 అయితే అవుతుంది పక్క. మనం తిరిగే దాన్ని బట్టి, మనం ఉన్న రోజుల్ని బట్టి, నేను జస్ట్ మా కైండ్ బిల్స్ మాత్రమే చెప్తున్నాను. సో అక్కడ అయిపోయింది, ఇంకా మిలాన్ అంతా అయిపోయింది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ రాసుకుంటే మర్చిపోయినాను. మనం ఇప్పుడు రోమ్కి వచ్చాం, రోమ్ నుండి మిలాన్ లేదంటే ఫ్లోరెన్స్, మేము ఫ్లోరెన్స్కి ఆ ప్లేసెస్కి కూడా వెళ్ళాం కదా సైట్ సీయింగ్కి. సో అక్కడ మనము ఇదేంటి ట్రైన్స్ వస్తాయన్నమాట వాళ్ళవి, చాలా సూపర్ హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి. సో మనకు ట్రైన్ లైన్ అని చెప్పేసి అట్లా యాప్స్ కొన్ని ఉంటాయన్నమాట, అవి డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఆ యాప్స్లోనే మేము ప్రతి ఒక్కటి బుకింగ్స్ చేసుకున్నాము. లేదంటే మీరు యూరేల్ పాస్ అనేది తీసుకోవచ్చు అనమాట. యూరేల్ పాస్ తీసుకుంటే మీరు ఒక సిటీ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ రోమ్ టు మిలాన్, లేదంటే రోమ్ నుండి ఫ్లోరెన్స్కి, వెనీస్కి ఇట్లా వెళ్ళాలంటే అది పాస్ బాగా యూజ్ అవుతుంది. దాని ప్రైజింగ్ డీటెయిల్స్, దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ నాకు తెలియవు, ఎందుకంటే మేము సింగిల్ ఇండివిజువల్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము రోమ్ నుండి ఫ్లోరెన్స్కి వెళ్తున్నాము అంటే ఒక్కొక్కరికి అరౌండ్ 30,000 35,000 అట్లా అయినట్టుంది ట్రైన్. నేను ఇక్కడ రాసుకోలేదు కాబట్టి అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, లేదంటే దీంట్లో ఉండేది ఫోన్లో. సో ఇప్పుడు యాప్ కూడా డిలీట్ చేసేసిన, స్టోరేజ్ కొంచెం స్పేస్ తగ్గుతుంది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత మేము రోమ్ నుండి మిలాన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి అరౌండ్ సేమ్ 30 నుండి 35,000 ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీసుకున్నాము. చాలా కంఫర్టబుల్గానే ఉండిందనమాట. ఏ చెప్పినా నేను పర్ పర్సన్ డీటెయిల్స్ చెప్తున్నా. సో అట్లా అవి ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట మాకు. ట్రాన్స్పోర్టేషన్ వైజ్ టాక్సీస్, మెట్రోస్ అండ్ సిటీ టు సిటీ ఎలా వెళ్ళాము మొత్తం కవర్ చేసినాను. సో ఇప్పుడు మిలాన్ టు జ్యూరిక్ వెళ్ళాలి మనము. సో మిలాన్ టు జ్యూరిక్ వెళ్ళేటప్పుడు పర్ పర్సన్ ఐ థింక్ 40,000 అయినట్టుంది మాకు ట్రాన్స్పోర్టేషన్కి. పర్ పర్సన్ కాదు, సారీ నో కాదు, పర్ పర్సన్ ఐ థింక్ 25,000 ఎంతో అయినట్టుందండి. ఈ ప్రైసెస్ ఒకటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే ఆబ్వియస్లీ అందరూ కలిపి కట్టేసే వాళ్ళం, తర్వాత స్ప్లిట్ చేసుకునే వాళ్ళం. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఐఎమ్ సో సారీ ఇఫ్ ఇన్కేస్ నేను ఏమైనా తప్పు చెప్పింటే. సో మిలాన్ టు జ్యూరిక్ వెళ్ళామన్నమాట ట్రైన్లో. అది అరౌండ్ 25,000 ఒక్కొక్కరికి అట్లా అయినట్టుంది వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము జ్యూరిక్ స్విట్జర్లాండ్లో 5 days ఉన్నామన్నమాట. 5 daysకి మా ఎయిర్బిఎన్బి 1,80,000 పడింది. సో 1,80,000 చాలా ఎక్కువ, బట్ ఆ వ్యూ అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు అదిరిపోయింది. బట్ నేను రికమెండ్ చేస్తానా అంటే చెయ్యను, ఎందుకంటే ఇల్లు బాగాలేదని కాదు, మెయింటెనెన్స్ బాగాలేదని కాదు, అన్నీ చాలా చాలా బాగున్నాయి. బట్ హోస్ట్ అయితే చాలా రూడ్ అనమాట. సో నాకు నచ్చలేదు, అందుకే నేను లింక్ కూడా ఇవ్వను మీకు, ఎందుకంటే ఇంకా జ్యూరిక్లో చాలా మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి, మంచి మంచి సీనరీస్ ఉన్నాయి, మీరు అక్కడ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. హోస్ట్ బాగాలేకపోతే ఎయిర్బిఎన్బికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి మనము, ఈజ్ రూడ్ అని చెప్పేసి నా ఫీలింగ్, అందుకే నేను ఇవ్వట్లేదు. అండ్ మనం 5 daysకి కట్టింది వచ్చేసి 1,80,000 అనమాట. ఇప్పుడు వచ్చిందండి మెయిన్ థింగ్. సో స్విట్జర్లాండ్కి హ్యాపీగా వెళ్ళిపోయాము. సో మాకు మిలాన్ నుండి వెళ్ళేటప్పుడే అన్నారనమాట, జస్ట్ మా వీళ్ళు డే టూర్స్కి వెళ్ళాం కదా, అది కూడా చెప్తా, సైట్ సీయింగ్ ప్లేసెస్కి అంతా ఎంత అయిందని వస్తా అక్కడికి కూడా. సో అప్పుడే అన్నారనమాట, స్విట్జర్లాండ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, జస్ట్ మీ పాకెట్స్ని డబ్బులతో రెడీగా పెట్టుకోండి అంటే. మేమేమనుకున్నామా ఎంత ఉంటుంది, మహా అంటే ప్యారిస్ కంటే డబల్ ఉంటుంది అంతే కదా అనుకొని వెళ్ళాము. బట్ స్విట్జర్లాండ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు డబల్ కాదు 10 times ఎక్కువ ఉందన్నమాట. చెప్పాను కదా, మేము 4 దోశలకి 15,000 కట్టాము. ఫుడ్కి ఎంత అయింది అంతా చెప్తానండి, జస్ట్ రాసి పెట్టుకున్నాను, జస్ట్ బేర్ విత్ మీ, ఓకేనా. సో యా, స్విట్జర్లాండ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. స్విట్జర్లాండ్లో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనము స్విస్ పాస్ వస్తుందన్నమాట. ఆ స్విస్ పాస్ తీసుకుంటే మెట్రో, ట్రైన్స్, బోట్స్, దాంతోపాటు కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి కదా మౌంటైన్ మీదకి వెళ్ళేటివి, వాటికన్నిటికీ 50% ఆఫ్ అన్నీ వస్తుంది. అండ్ మేము తీసుకుంటే స్విస్ పాస్ వచ్చేసి ట్రావెల్ పాస్ ఒక్కొక్కరికి ఫస్ట్ క్లాస్ది ఒక్కొక్కరికి 4 daysకి 44,528 రూపీస్ పడింది, టు బీ ప్రిసైజ్డ్. ఎస్, అంత ఎక్స్పెన్సివ్ అనమాట. వన్స్ మనం అది 44,528 కట్టగానే 4 days యాక్సెస్, మళ్ళీ 6 daysకి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది, 15 daysకి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది, అట్లా డిఫరెన్స్ అనమాట. 3 daysకి అయితే కొంచెం తక్కువ అయ్యేది. సో ఇలా ఉంటుంది అనమాట, మేము అంత కట్టాము. ప్లస్ దాంతోపాటు ఎక్స్ట్రా రైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ మీదకి వెళ్ళినప్పుడు మౌంటైన్ వరకు వెళ్ళడానికి మాత్రమే మనకు ఆ పాస్ యూజ్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుండి కేబుల్ కార్ తీసుకోవాలంటే మళ్ళీ 50% డిస్కౌంట్ వచ్చి ఒక్కొక్కరికి 5,000 అయింది. అట్లా మేము వెళ్ళిన ప్రతి ప్లేసెస్ దగ్గర ప్లస్ 20,000 అయింది జస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి. 45,000 ప్లస్ 20,000. సో స్విట్జర్లాండ్లో మాకు అయినది ఇది అనమాట. దాంతో కాకుండా చిన్నగా అటు ఇటు వెళ్ళడానికి ఒక 3-4 వేలు ఎక్స్ట్రా అయింటుందిలేండి. సో అంతా కలుపుకుంటే మీరే లెక్కేయండి, నేనైతే ఇక్కడ రాసి పెట్టుకోలేదు.
ఇది ట్రాన్స్పోర్టేషన్ స్విట్జర్లాండ్లో చాలా అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్. మేము మిడిల్లో కొన్నిసార్లు క్యాబ్స్ తీసుకున్నాము, ఫస్ట్ సెకండ్ డే ఇంకా పాస్ తీసుకోలేదు కాబట్టి. సో దానికి అంతా కలుపుకొని ఎక్స్ట్రా ఒక 5,000 అయింటుందండి ట్రాన్స్పోర్టేషన్కి ఒక్కొక్కరికి. అండ్ ఇప్పుడు ఫుడ్, సో ఫుడ్ మొత్తం అంతా కలిపి చెప్తాను నేను. స్విట్జర్లాండ్లో అన్నిటికంటే ఎక్కువైంది. సో ఫుడ్ విషయానికి వస్తే పర్ డే మాకు 15,000 నుండి 22,000 అయ్యేదన్నమాట ముగ్గురికి కలుపుకొని. సో ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అన్ని ప్లేసుల్లోనే. ఆబ్వియస్లీ మనం ఇండియాతో కంపేర్ చేస్తే ఏదైనా ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంది. సో పర్ డే మా ముగ్గురికి 15,000 నుండి 22,000 అయ్యేదన్నమాట. స్విట్జర్లాండ్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ అయింది, 25,000 వరకు అయింది పర్ డే. బికాస్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు చూసుకుంటే ఇంట్లోనే చేసేవాళ్ళం. గ్రోసరీస్ అండి, మళ్ళీ గ్రోసరీస్కి మొత్తం 28 డేస్ 29 డేస్కి కలిపి మొత్తం గ్రోసరీస్కి అంతా అరౌండ్గా ఒక 40,000. బికాస్ పాలు కావాల్సి వస్తుంది, లేదంటే చిన్న చిన్న రైస్ అవ్వచ్చు, బ్రెడ్ జాము, వీటన్నిటికీ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఇంకా ఎన్ని కావాలంటే అన్ని, జ్యూస్ ప్రతిదీ. అండ్ ఫుడ్ నన్ను క్వశ్చన్ అడిగారు అనమాట. ఫుడ్ 15,000 to 22,000 పర్ డే అవుతుంది అన్నారు కదా. సో అది ఆల్కహాల్ ఇంక్లూడ్ చేస్తున్నా అని చెప్పేసి. సో మేము మా ముగ్గురులో ఎవరికి తాగే అలవాటు లేదు. సో లేదు, ఆల్కహాల్ ఇంక్లూడ్ చేయదు. ఆల్కహాల్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట ప్రైస్. సో నో ఆల్కహాల్ ఇంక్లూడెడ్. ఫుడ్ అంటే ఓన్లీ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ అంతే అనమాట. సో అట్లా 28 డేస్కి కలిపి ముగ్గురికి ఫుడ్కి మాత్రమే 5,80,000 నుండి 6,20,000 వరకు అయింది. మొత్తం అన్ని డేస్కి కలిపి ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది. సో అదనమాట విషయము. యా, అండ్ ఇప్పుడు ఇంకా ఏమైనా మిస్ చేసినాను అంటే సైట్ సీయింగ్ ప్లేసెస్. సో సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏంటంటే ప్యారిస్లో డిజ్నీ ల్యాండ్ అవ్వచ్చు, లేదా ప్రతి ఒక్కటి మేము డే ట్రిప్కి వెళ్ళిన కోమో అవ్వచ్చు, స్విట్జర్లాండ్లో వెళ్ళిన రెయిన్ ఫాల్స్, అన్నిటికీ కలిపి చెప్తున్నాను అనమాట నేను. పర్ పర్సన్కి 1 lakh ఈజీగా అవుతుంది. చిన్న చిన్న ప్లేసెస్ 3,000, 4,000, కొన్ని 10,000, 20,000. మేము మౌంట్ ఇట్లీస్కి వెళ్ళాము, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. డే ట్రిప్స్కి రెయిన్ ఫాల్స్కి వెళ్ళాము, అది పర్ పర్సన్ 10,000 పడింది. నేను ఎగ్జాక్ట్గా ఇన్ని అని క్యాలిక్యులేట్ చేయలేదు, జస్ట్ అందాజ్గా చెప్తున్నాను అనమాట. పర్ పర్సన్ 1 lakh సైట్ సీయింగ్ ప్లేసెస్ బుకింగ్స్కి 100% అవుతుంది. మేము వెళ్ళిన ఐటనరీ ప్రకారం ప్యారిస్, రోమ్, మిలాన్, స్విట్జర్లాండ్లో మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏవి కవర్ చేసినామో అవి మీరు కవర్ చేయాలనుకుంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ డెఫినెట్గా అవుతుంది. అండ్ మేము టికెట్స్ అని సైట్ సీయింగ్, రెయిన్ ఫాల్స్ అవ్వచ్చు అవన్నీ బుక్ చేసుకోండి వచ్చేసి, కాళ్ళు లాగుతున్నాయి కింద కూర్చున్నా కదా. సో అవన్నీ మేము బుక్ చేసుకోండి వచ్చేసి గెట్ యువర్ గైడ్, హెడ్ అవుట్. ఈ 2 యాప్స్ చాలా యూజ్ అవుతాయండి మీకు. సో గెట్ యువర్ గైడ్, హెడ్ అవుట్, ఈ రెండిట్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, రేపు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం, ఎంత ప్రైజెస్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉందా లేదా అన్నీ మీరు ముందే చూసుకోండి. ఎందుకంటే కొన్ని ఫేమస్ ప్లేసెస్కి టికెట్స్ దొరకవు అనమాట. కొంచెం ముందే చేసి పెట్టేసుకుంటే చాలా బెటర్ అనమాట. సైట్ సీయింగ్కి డెఫినెట్గా ఇంత అవుతుంది. అండ్ మధ్యలో చిన్న ఖర్చులు అవ్వచ్చు, మిసిలీనియస్ స్టఫ్ అవ్వచ్చు, ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్కి, కొన్ని చాలా క్యాబ్స్ అక్కడక్కడ తీసుకోండి. ఇవి చిన్న ఖర్చులకి అంతా ఒక్కొక్కరికి ఒక 30,000 అట్లా ఎక్స్ట్రా అవుతుందని అనుకున్నాం. అంటే మేము పెట్టిండేది మాత్రమే చెప్తున్నాను అనమాట. అప్పుడప్పుడు స్నాక్స్ తినింటాము, అక్కడికి పోయింటాము. సో అదంతా చిన్న బుకింగ్స్ దగ్గర నుండి అవ్వచ్చు, అవన్నీ కలిపి ఒక 30,000 అట్లా అవుతుంది అనుకున్నామండి మనము. సో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ నేను కవర్ చేసినాను అనే అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. అండ్ ఇంకొకటి కామెంట్స్లో మీరు అడిగిండేది, కొన్ని కామెంట్స్లో అవ్వచ్చు Q&A పోస్ట్ చేశాను కదా, అప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. కొన్ని చాలా వచ్చాయి, మోస్ట్లీ రిలేటెడ్ టు దిస్ బడ్జెట్ కాబట్టి నేను మొత్తం బడ్జెట్ అంతా చెప్పేసిన. అండ్ దిస్ డజంట్ ఇంక్లూడ్ ఎనీ షాపింగ్. షాపింగ్, చిన్న వస్తువు షాపింగ్ది కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు. సో షాపింగ్ అంతా నేను ఆల్రెడీ హాల్ వీడియో పెట్టాను కదా. ఎందుకంటే షాపింగ్ ఈజ్ రియలీ పర్సనల్. కొంతమందికి అసలు షాపింగ్ చేసేదే నచ్చదు, వాళ్ళు మొత్తం అంతా ట్రావెల్ మీద ఖర్చు పెడదాం అనుకుంటారు. సో అందుకే దీంట్లో ట్రావెల్ ఇంక్లూడ్ చేయడం మీనింగ్లెస్ అనిపించింది నాకు. షాపింగ్ ఇంక్లూడ్ చేయడం మీనింగ్లెస్ అనిపించింది నాకు. అందుకే నేను షాపింగ్ ఖర్చు ఒక్కటి దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ ట్రావెల్, బుకింగ్స్ ఎంత అయింది, ఫుడ్కి, టాక్సీస్కి ఎంత అయింది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అయింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను ఇలాంటి వీడియో ఎప్పుడు చేయలేదండి ఇంత డీటెయిల్డ్గా. సో అందుకే మీకు యూజ్ అవుతుందని చేశాను. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తే అడిగారనమాట, మీరు మళ్ళీ సేమ్ కంట్రీకి మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి. సో బేసికలీ నా ఫేవరెట్ ప్లేస్ ఇప్పుడు వెళ్ళిన దాంట్లో మేము ఇప్పుడుది చెప్తున్నాను అనమాట. సో నేను మళ్ళీ రీవిజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ వచ్చేసి ఐ థింక్ డెఫినెట్లీ స్విట్జర్లాండ్. ఐ నో దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈసారి కొంచెం మంచిగా మెంటలీ ప్రిపేర్డ్గా వెళ్తాను అనమాట స్విట్జర్లాండ్కి వెళ్తే మాత్రం. ఇప్పుడే వెళ్ళాను ఆఫ్ కోర్స్. స్విట్జర్లాండ్, ప్యారిస్ నా మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ అనమాట. సమ్మర్లో ఎందుకు వెళ్ళలేదు, అక్టోబర్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగారు.
బికాస్ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా మనకు. సమ్మర్లో ఇప్పుడు పిల్లలు ఉంటే సమ్మర్ హాలిడేస్లోనే గ్యాప్ దొరుకుతుంది అనుకుంటే అంత రద్దీ ఉన్న టైంలో వెళ్ళాలి. మనకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు రద్దీగా ఉన్న టైంలో ఎందుకు వెళ్ళాలి? అక్టోబర్ అయితే మంచి సీజన్, ఫాల్ టైమ్ బాగుంటుంది కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అక్టోబర్. పర్టికులర్ రీజన్ ఏం లేదనమాట మనకు. అండ్ ఎయిర్బిఎన్బి వెబ్సైట్ దాని గురించి అడిగారు, చెప్పేసాను దాని గురించి. అది యాప్ అనమాట. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయింది? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనలేను, ఎందుకంటే ట్రావెల్లో మనము ఏ ఎక్స్పీరియన్స్ చేసినా మనం నేర్చుకుండేది ఏదో ఒకటి పాయింట్ ఉంటుంది కదా. సో బ్యాడ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ లాంటివి ఏం లేవు మనకు. ఓన్లీ ఆ పోలీస్ సీన్, చేజింగ్ సీన్ ఏదైతే ఉందో అది కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మనకు, అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే టచ్ వుడ్ ఏం లేదు. ఒకవేళ ఉన్నా కూడా దాంట్లో ఏదో ఒక లెర్నింగ్ అనేది ఉంటుంది కాబట్టి నేను దాన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అనుకోను అనమాట. సో స్కామ్స్ ఏదైనా ఫేస్ చేశారా అంటే నార్మల్, అది ఏ ప్లేస్కి వెళ్ళినా స్కామ్స్ కామన్. మరి అక్కడ ఓపెన్గా దొంగతనాలు అవన్నీ జరుగుతాయి. సో ఒకరు మనల్ని స్కామ్ చేయడానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే ఏమీ అవ్వదన్నమాట. సో నేను ఊహించినంత భయంకరంగా ఏం లేదు, మా వరకు అయితే ఏం దొంగతనం కాలేదు, టచ్ వుడ్ ఏం అవ్వలేదన్నమాట. మీకు కూడా అవ్వకూడదని అనుకుంటున్నాను. జస్ట్ జాగ్రత్తగా ఉండండి, మన బిలాంగింగ్స్, సో మన సరౌండింగ్స్ కొంచెం గమనించుకుంటూ ఉంటే ఏమీ అవ్వదు, ఏం భయపడే అవసరం కూడా లేదనమాట. సో యా, అదొకటి. అండ్ లాంగ్వేజ్ ఎలా ట్రాన్స్లేట్ ఎలా అని అడిగారనమాట. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు ఎక్కువ. సో 90% పీపుల్ అంతా వాళ్ళ లాంగ్వేజ్, ఇటలీలో అయితే ఇటాలియన్ మాట్లాడతారు, పారిస్లో అయితే మనకు ఫ్రెంచ్, స్విట్జర్లాండ్లో అయితే 4-5 లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఎలా అంటే గూగుల్ ట్రాన్స్లేట్ అనమాట మనము. సో గూగుల్ ట్రాన్స్లేట్తో మనం ఏమనుకుంటున్నాం జస్ట్ చెప్పి వాళ్ళకి వినిపిస్తే వాళ్ళకి అర్థమైపోయేది అనమాట. సో వాళ్ళు కూడా అలాగే కోఆపరేటివ్గానే ఉంటారు డెఫినెట్గా. సో పీపుల్ ఆర్ వెల్కమింగ్, అంటే ఎందుకంటే సో ప్యారిస్లో అవ్వచ్చు, లేదంటే యూరోప్లో కొంచెం జడ్జీ లుక్స్ వస్తాయని అవ్వచ్చు, లేదంటే పీపుల్ కొంచెం మీన్ ఉంటారు అన్నారనమాట. ఉండేవాళ్ళు ఉంటారు డెఫినెట్గా, కానీ మనకైతే ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో యా, ఇంగ్లీష్ కూడా అట్లనే మేనేజ్ చేసినాం అనమాట. గూగుల్ ట్రాన్స్లేట్లో ఏమున్నా కూడా మొత్తం ఇట్లా చూడ్డము, ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే మనం కొన్ని థర్స్డే సాటర్డే వెజిటేరియన్, నాన్ వెజ్ తినము. సో అప్పుడు ఫుడ్ చెప్పేటప్పుడు కూడా నో నాన్ వెజ్, నో మీట్, ప్రతిదీ స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళం అనమాట మేము. సో అది కూడా మేనేజ్ అయిపోయింది అనే చెప్తానమాట నేను. సో ఇది ఇంకా యాప్స్ వచ్చేసి మనం ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మెట్రో ఏ టైంకి ఉంది ప్రతి ఒక్కటి చూసుకోండి, గూగుల్ మ్యాప్స్లో అనమాట. మనం ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్తున్నామా, ఏ టైంకి మెట్రో ఉంది, అది మిస్ అయితే ఇంకొక ట్రైన్ ఎంత టైంకి ఉంది, ప్రతి ఒక్కటి అదే గైడ్ చేసింది మమ్మల్ని. సో ఐ థింక్ నేను క్లియర్గా ప్రతి ఒక్కటి బడ్జెటింగ్ అంతా చెప్పాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో కొంతమందికైనా, ఐ నో మీరు వ్లాగ్స్ ఇష్టపడేంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి అంత వ్యూస్ రావని నాకు కూడా తెలుసు. బట్ ఈ వీడియో చూసే వాళ్ళకి కొంతమందికైనా యూజ్ అవుతుంది నా సైడ్ నుండి. మేము ఎంతైతే బడ్జెటింగ్ చేసామో సో దాని అకార్డింగ్ మీరు ప్లాన్ చేసుకుంటారేమో, యూజ్ అవుతుంది అనే దాంతోనే నేను ఈ వీడియో చేసినాను అనమాట. సో హెల్ప్ అయితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, లేదంటే డిఎం చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 700K సబ్స్క్రైబర్స్. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. డెఫినెట్గా త్వరగా 700K చేసేయండి. అండ్ ఈ ఇయర్ నిజంగానే రోలర్ కోస్టర్ ఇయర్ ఫర్ మీ అనమాట, ఫర్ ఎవ్రీథింగ్, గుడ్ బ్యాడ్ బ్యాలెన్స్డ్ ఎవ్రీథింగ్. సో మీకు కూడా చాలా పాజిటివ్గా ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.